సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలు ఎలా ఉండేవి, తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధియే దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత స్వచ్ఛతే లక్ష్యంగా దశల వారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలియజేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్ యార్డుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠ ధామాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో నేడు పల్లెలు పరిశుభ్రతతో కనిపిస్తున్నాయని అన్నారు. బేతవోలు అభివృద్ధికి ఈ కార్యక్రమం కింద మొత్తం 10 కోట్లను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ODF ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతి వనము, ఎవెన్యూ ప్లాంటేషన్లు ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ రాష్ట్రం అని అన్నారు. ఇవాళ పల్లెల్లో పల్లె ప్రగతి పండుగలు జరుగుతున్నవని అన్నారు. చెడును మంచిగా మార్చే విధంగా చెత్తను ఎరువుగా మార్చే ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. అందరూ వాటి మీరు మంచిగా నిలబడండి. సీరియల్గా అందరూ ఫోటో తీసుకోండి. గతంలో ప్రజలు మంచినీటి కొరకు అనేక కష్టాలు అనుభవించారు. దూర ప్రాంతాలకు పోయి తాగునీరు మోసుకొని పోయి తెచ్చుకోవాలి. దూర ప్రాంతాలకు పంచాయతీరాజ్ చట్టం అనేక లోపాలతో అసమగ్రంగా ఉండేది. స్వతంత్రం ఒప్పించిన గిరిజన ఆవాసాల మధిర గ్రామాలు నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి లేకపోవడంతో గ్రామ స్థాయి పాలన గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం, స్వతంత్రం అని చెప్పేసి నినదించిన గాంధీ కలలు కన్న స్వరాజ్యం మాదిరిగా ఈరోజు తెలంగాణలో ఆనాడు కలలు కన్న గాంధీ కళలకు అనుగుణంగా పల్లె సీమలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా, పట్టణాన్ని తలపించే విధంగా అభివృద్ధి చేస్తున్నారు తెలంగాణ. ఒకనాడు పెంట దిబ్బలతోనే, సర్కారు గంపలతోనే స్వాగతం పలికే గ్రామాలు ఈరోజు పట్టణ వాతావరణాన్ని సంతరించారు. పల్లె ప్రగతి పేరు మీద నేరుగా సర్పంచ్కి నిధులు ఇవ్వడంతో పాటు గ్రామ సేవకులు కూడా నియమించి ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వెనువెంటనే పరిశుభ్రంగా ఉంచడానికి, పచ్చగా ఉంచడానికి, హరితారాన్ని పెంచి ఆరోగ్యవంతమైన గ్రామాలు ఈరోజు కొన్ని కోట్ల నిధులని ఖర్చు చేసి ఎక్కడ వెనుకాడకుండా గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్నిశలు పనిచేస్తాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో దశాబ్దంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చిలుకూరు మండలం బేతవోలులో దాదాపుగా 2018 నుంచి ఈ రోజు వరకు 10 కోట్ల నిధులతోనే అభివృద్ధి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, రైతు వేదికలు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, ప్రకృతి వనాలు కానీ. అదే రకంగా పెన్షన్లు దాదాపుగా 200 రూపాయలు ఇచ్చిన నాదులు లేడయ్యా. ఈరోజు 2016 చొప్పున ఈ ఒక్క గ్రామ పంచాయతీకే 23 లక్షల రూపాయలు ప్రతి నెల పంపిణీ చేస్తాం. ఈ రకంగా రైతు బంధు ద్వారా, రైతు బీమా ద్వారా, అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతుల్ని, ప్రజల్ని, పేదవాళ్ళని, అట్టడు వర్గాల్ని, బలహీన వర్గాలు ఆదుకోవడంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు తెలంగాణ పల్లెల్ని పట్టణాలుగా, పట్టణాలని నగరాలుగా తీర్చిదిద్దుతున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని. రానున్న భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామీణ వాతావరణంలో కూడా పట్టణాన్ని సంతరించుకునే విధంగా చేయాలనే లక్ష్యంతో చేస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం కృషి ఉండటం మూలాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలలో తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకి 1 నుంచి 10 అంకెలో బహుమతులు వస్తూ ఉన్నాయి. కాబట్టి పచ్చదనంలో కానీ, ఆరోగ్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, పరిశుభ్రమైన కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతరాతర మౌలిక సదుపాయాలు అన్నింటిలో ఎక్కడ ఏ సర్వేలు చేసినా తెలంగాణలో ఉన్న గ్రామాలకే పథకాలు వస్తూ ఉన్నాయి, ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిర్ణయించబడుతున్నాయి. అంటే తెలంగాణలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధికి అది ఒక నాంది. రేపు రానున్న భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందుతున్న గ్రామాలుగా, ఆరోగ్యవంతమైన పల్లె గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నంలో కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు.
గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నా వారికి 60 నుంచి 1500 1000 రూపాయల నుంచి 9500 జీతాలు లేకున్న వాళ్ళు జీతాలు ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి నిలిపిస్తున్నా. రఫీ లలిత పోతారు అంజిబాబు, తర్వాత నెమ్మాది సైదమ్మ, నెమ్మాది వెంకటరమణ, తీసుకోరు వచ్చేది మీ అకౌంట్లో కొట్టి ఎమ్మటే ఇస్తారు తర్వాత ములుగూరు వీరస్వామి, గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నా వారికి 60 నుంచి 1500 1000 రూపాయల నుంచి 9500 జీతాలు లేకున్న వాళ్ళు జీతాలు ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి నిలిపిస్తున్నా. రఫీ ఇలాంటి పల్లె ప్రగతి గురించి పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన